మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు సూర్యాస్తమయం కాగానే భోజనం చేసేసి పనులు ముగించుకొని రాత్రి 8 గంటలకల్లా చక్కగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు మనం రాత్రి 10 గంటలకు భోజనం చేసి అర్ధరాత్రి వరకు టీవీ చూస్తూ, ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఆ తర్వాత నిద్రపోతుంటాం. అయినా శరీరం ఎందుకు అలసిపోతుందని ఆశ్చర్యపోతుంటాం. దీనికి గల కారణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. మునుపు సాయంత్ర భోజనం మన శరీరంలోని సహజ లయకు సరిపోయేది, అంటే సర్కేడియన్ రిథంకు సరిపోయేది. దాంతో జీర్ణక్రియ బాగా జరిగేది, గుండె ఆరోగ్యం కూడా కాపాడబడేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరాల్లో రాత్రివేళ ఫుడ్ ట్రక్స్, కఫేలు, డెలివరీ యాప్లు సాధారణం అయిపోయాయి. తినడం ఇప్పుడు అవసరం కంటే వినోదంగా మారిపోయింది. రాత్రి 9 గంటల తర్వాత తినటం వల్ల జీవక్రియను దెబ్బతీస్తుంది. రక్తంలో చక్కెర అసమతుల్యం అవుతుంది. ఊబకాయము, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాలు పెరుగుతాయని అనేక తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మన తాత ముత్తాతలు అలవాటు చేసిన దాన్ని ఇప్పుడు సైన్స్ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని పిలుస్తుంది. ఇది గుండె హార్మోన్స్ని కాపాడే నిరూపితమైన పద్ధతి. మనము జ్ఞానాన్ని సౌలభ్యం కోసం మార్చుకున్నాం, కానీ దాని మూల్యం మన ఆరోగ్యం చెల్లిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన వంటిల్ని కొంచెం త్వరగా క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. సాంప్రదాయం కోసం కాదు, మన ఆరోగ్య రక్షణ కోసం.